సుమన్ గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎంపీ వైపు వెళ్తారా, ఎమ్మెల్యే వైపు వెళ్తారా, లేదంటే మీ నియోజకవర్గం చెన్నూరు, యాక్చువల్గా మీ జిల్లా ఉమ్మడి కరీంనగర్, అక్కడ చొప్పదండి లేదంటే ధర్మపురి ఇలాంటి కాన్స్టిట్యున్సీలు మీకు ఉంటాయి. గతంలో మీరు వాటిని ఆప్షన్గా కూడా అనుకున్నారు అక్కడ నుంచి పోటీ చేయాలని కూడా. ఏంటి అంటే కేసీఆర్ ఏది చెప్తా అని అనకండి, మీ ఆప్షన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో మీకు మీ ఆలోచన ఏంటి? వాస్తవానికి చెప్తే డీటెయిల్గా జనాలకు కూడా క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి, వాస్తవానికి నేను 2014లో చొప్పదండి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యే. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన. చివరి నిమిషంలో వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పోయినారు మా పార్టీ నుంచి. సార్ నాకు పెద్దపల్లి నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిచిన. సో 2018లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే చెన్నూరు ఉంటుంది. సో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. సో ఆనాడు ప్రభుత్వ విప్గా కూడా ఉంటుంది కాబట్టి మంచిగా నిధులు తీసుకుంటున్నా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన, పని చేసిన, మంచి పేరు కూడా వచ్చింది. సరే ఇక ఒక గాల్పు వచ్చింది, ఆ కోల్బెల్ట్ ఏరియా అంతా ఆ 12-13 నియోజకవర్గాలు మేము అంతా ఓడిపోయినాం, నేను కూడా ఓడిపోయినా. సో తర్వాత మొన్న చెన్నూరు నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ళుగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నా పని నేను చేసుకుంటూ పోతున్నా. సో డెఫినెట్గా నా ఇంట్రెస్ట్ స్టేట్ పాలిటిక్స్లోనే ఉండాలనేది నా ఇంట్రెస్ట్. ఇప్పుడే జాతీయ రాజకీయాలకు పోవాలని నాకేం లేదు. సో రాష్ట్ర రాజకీయాల్లో ఇంకొక 2-3 టర్ములు ఉండాలనేది నాకు ఉంది. అందులో చెన్నూరు మంచి నియోజకవర్గం, మంచి ప్రజలు, మా క్యాడర్ కూడా చాలా బలంగా ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ కూడా నేను చెన్నూరు నుండి పోటీ చేస్తా, కంపల్సరీ చెన్నూరు నుండి పోటీ చేస్తా. మధ్యలో దాసోత్సవానికి ఎమ్మెల్సీ ఇచ్చే టైంలో కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సుమన్కో లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్కో, మీరే నాకైనా ప్రవీణ్ కుమార్ కైనా ఇవ్వండి అని అడిగినట్లు ఒక చర్చ. అటువంటిది ఎమ్మెల్సీ ఆలోచన అసలు ఆ చర్చ తప్ప అది ఎట్లా వచ్చిందో ఏందో. అసలు ఆనాడు అసలు నేను ఎమ్మెల్సీ టికెట్ అడగలే, పార్టీ కూడా నన్ను నాకు అసలు నేను ఎమ్మెల్సీ అడగలే. ఒకటి, రెండోది పార్టీ నా పేరు ఎమ్మెల్సీ చర్చలో లేదు. అది ఎట్లా స్ప్రెడ్ అయిందో. నేను ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వని కేసీఆర్ గారు చెప్తాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే చర్చ జరిగింది తప్ప పార్టీ కన్సిడరేషన్. నాకేంటంటే బేసిక్ గా ప్రజాక్షేత్రంలో నుండి రావాలి, మళ్ళీ ప్రజలకి రావాలి, ప్రజల ఓట్లతో గెలిచి రావాలి, అసెంబ్లీకి రావాలన్నట్టు నాకు అది. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీ కానీ ఇంకో నామినేటెడ్ పోస్ట్ క్యాబినెట్ లో ఉండాలని కూడా లేదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక క్యాబినెట్లు ఉండాలా, ఎక్కడ ఉండాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దాన్ని నేను కెనాట్ కామెంట్, ఎందుకంటే అది అధిష్టానం చూసుకుంటే సార్ చూసుకుంటారు.